మీ అందరిని చూస్తుంటే ఒక గొప్ప కవిత గుర్తుకొస్తుంది. 2 నిమిషాలు నా మాటలు జాగ్రత్త. వెంకటేశన్న గారికి మళ్ళొకసారి స్వాగతం. సో మిత్రులారా, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు మధ్య తరగతి భావాలకు దాసులు. కొంతమంది కుర్రవాళ్ళు తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. కొంతమంది కుర్రవాళ్ళు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. కొంతమంది కుర్రవాళ్ళు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. మొద్దు రాతి చిప్పలు, బావిలోని కప్పలు. కొంతమంది కుర్రవాళ్ళు. కానీ మా ఎదురుగా తలకొండపల్లి, మాడుగుల, కల్వకుర్తి, వెల్దండ, ఆమనుగుల నుంచి వచ్చిన విద్యార్థులందరూ, కుర్రవాళ్ళందరూ కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు. కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. మా అమన్గల్ బిడ్డలు, మా వెల్దండ బిడ్డలు, మా మాడుగుల బిడ్డలు, మా తలకొండపల్లి బిడ్డలు, అదేవిధంగా మా కల్వకుర్తి బిడ్డలు, మా జైపాలన్న వారసులు, మా వెంకటేశన్న వారసులు, అదేవిధంగా గోలు సీసన్న వారసులు, వీళ్ళందరి వారసులు ఇలా మా కళ్ళ ముందర ఉన్నారు. మీ అందరికి నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ భవన్కు వచ్చింది నడి వయస్కులు కాదు, పుట్టుకతో వృద్ధులు కాదు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. జెన్జీ వచ్చింది ఇక్కడికి. జెన్జీ, అవునా కదా? మీ అందరు తెలుసుగా జెన్జీ అంటే ఏందో. ఈరోజు తెలంగాణ భవన్ జెన్జీతో పునీతమైంది మిత్రులారా. జెన్జీ అంటే మామూలు విషయం కాదు, విస్ఫోటక శక్తి. అర్థమైందా? జెన్జీ అంటే ఆటం బాంబు లాంటి విస్ఫోటక శక్తి తన శరీరంలో, తన దేహంలో కణకణాన అమర్చుకున్న గొప్ప జనరేషనే జెన్జీ. మన పక్కనుండే శ్రీలంకలో, మన పక్కనుండే బంగ్లాదేశ్లో, మన భారతదేశానికి ఉత్తరాన ఉన్న నేపాల్లో ప్రభుత్వాలను, హిమాలయాల కంటే ఉన్నతమైన త్యాగాలను చేసి ప్రభుత్వాలను కూల్చిన గొప్ప విస్ఫోటక శక్తి ఈ జెన్జీ దగ్గర ఉన్నది. ఆ జెన్జీతో ఈరోజు మా తెలంగాణ భవన్ పావనమైంది, పునీతమైంది మిత్రులారా. మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి వయసు 14 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలోని వయసులోనే ఉన్నది. మీరు పుట్టగానే సెల్ ఫోన్లలో పుట్టిండ్రు, అవునా? అవునా కదా? పుట్టగానే మమ్మీ డాడీ మీ చేతులలో బిడ్డ తీసుకో, వివో, ఒప్పో, ఐఫోన్, శాంసంగ్, గెలాక్సీ అని. మాకేమో మట్టితో చేసిన ఎడ్ల బండ్లు ఇచ్చేటోళ్ళు, టైర్లు ఇచ్చేటోళ్ళు. టైర్లను కర్ర పట్టుకొని టైర్లతో ఆడుకుంటూ పోయేటోళ్ళం. లేకపోతే చెరువు దగ్గరికి పోయి బురద తీసుకొని, బురదతోని చక్రాలు చేసుకొని, అది ట్రాక్టర్ అనుకొని, ఎడ్ల బండి అనుకొని, ఎడ్లను కూడా మట్టితో చేసి ఆడుకుంటోళ్ళు. ఇంకా కొంచెం తాగుతుంటే గోటీలు తీసుకొని ఊర్లలో గోటీలు ఆట ఆడుకుంటోళ్ళం. అమ్మా నాన్న లేనప్పుడు చెరువులలో పోయి ఈత కొట్టేటోళ్ళం. ఇది మా లైఫ్. కానీ మీకు పుట్టంగానే రీల్స్, వాట్సాప్, ఇన్స్టా, అవునా? లైక్ ఒకటి ఇట్లుంటుంది, ఒకటి ఇట్లుంటుంది. లైక్, స్టేటస్, అవునా? షార్ట్స్, వీటి మధ్యలో పుట్టిండ్రు మీరు. పుట్టుడే 25 మెగాపిక్సెల్ కెమెరాలో పుట్టిండ్రు మీరు, సెల్ ఫోన్లలో పుట్టిండ్రు. అందుకొరకే మిమ్మల్ని జెన్జీ అన్నారు. కానీ ఈరోజు నేను ముందరనే ఎందుకన్నా, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. కొంతమంది కుర్రవాళ్ళు మొద్దు రాతి చిప్పలు. కొంతమంది కుర్రవాళ్ళు బావిలోని కప్పలు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. కొంతమంది కుర్రవాళ్ళు పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. ఆ కుర్రవాళ్ళు
గ్రామాలలో గంజాయి మత్తులో 90 ml మత్తులో జోగుతూ ఉన్నారు. ఆ కుర్రవాళ్ళు బెట్టింగ్ యాప్ల మధ్యలో తల్లిదండ్రుల కన్నీళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మిత్రులారా, నేను ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నేను మార్చి 6వ తారీఖు నాడు నేను కేటీఆర్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, పువ్వాడ అజయ్ గారు వెలుగుమట్ల అనే ఒక గ్రామానికి పోయినాం. ఖమ్మం దగ్గర. ఖమ్మానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 52 ఎకరాల భూమిలో మనందరి సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఎంతోమంది పేద ప్రజలు పొట్ట చేత పట్టుకొని పట్టణ ప్రాంతాలకు వచ్చి బతుకుదామని చెప్పేసి 60 గజాల్లో ఇల్లు కట్టుకొని దాదాపు 30 సంవత్సరాల నుంచి నివసిస్తుంటే, ఇప్పుడు నేటి ప్రభుత్వం 3 మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఈ 3 కూడా కుట్ర పన్ని 4000 మంది పోలీసులను రాత్రికి రాత్రే మొబిలైజ్ చేసి ఉదయం 6 గంటలకు ప్రజలందరూ కూడా నిద్ర లేచి పళ్ళు దోముకునే సమయంలో, కళ్ళు తుడుచుకొని పళ్ళు దోముకునే సమయంలో 400 మంది పోలీసులు బుల్డోజర్లు తీసుకొని పోయి 1 గంటలోనే 600 నుంచి 700 ఇళ్లను భస్మీపటలం చేస్తే, ఒక్క అమ్మాయి సలోమి, జాగ్రత్తగా వినాలి మిత్రులారా, ఒక్క అమ్మాయి సలోమి బిఎడ్ చేస్తూ, అమ్మో నాకు ఎగ్జామ్ ఉంది, అయినా కూడా మా అమ్మ నాన్న దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్దీ పంట తీసి కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా కొడవళ్ళు పట్టుకొని పొలాలలో కైకీలు చేసి పైసా కూడబెట్టి సంపాదించిన మా ఇల్లును పోలీసులు, ఈ 3 దుర్మార్గులు, మంత్రులు, దోపిడీదారులు, వీళ్ళు మా ఇల్లును కూలగొడుతున్నారు. మా అమ్మా నాన్నకు అడ్డం పోవాలి, వాళ్ళను రక్షించుకోవాలి, మా ఇల్లును రక్షించుకోవాలని రాయబోయే ఎగ్జామ్ను కూడా వదిలేసి ఆ బిడ్డ అస్థి పంజరం లాంటి ఒక అమ్మాయి వచ్చి అడ్డుకున్నది. బుల్డోజర్లకు అడ్డంగా నిలబడ్డది. నా కళ్ళల్లో ఆ అమ్మాయి చెప్తుంటే నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ పోయింది తెలంగాణ? ఎక్కడ పోయారు ఈ నవ యువకులు? ఎక్కడ పోయారు సిరిపురం యాదయ్య వారసులు? శిశాంత్ రెడ్డి, వేణుగోపాలరెడ్డి, సిరిపురం యాదయ్య, సాయి కుమార్ కెమికల్ ఇంజనీర్, ఆయన శవాన్ని మోసిన నేను. సిరిపురం యాదయ్య శవాన్ని మోసాను, ఇషాంత్ రెడ్డి శవాన్ని మోసాను. ఠాగూర్ ఆడిటోరియం ఎదురుగా ఉదయం 6 గంటలకు వేణుగోపాల్ రెడ్డి వచ్చి చనిపోయాడు. ఇషాంత్ రెడ్డి చావు అయితే విచిత్రమైన చావు. ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా ఉదయం 6 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో నేను పడుకొని ఉంటే మా ఏసీపీ రామచంద్రన్ వచ్చి, సార్ మన పెట్రోలింగ్ వాళ్ళు ఠాగూర్ ఆడిటోరియం ఎదురు ఒక శవం ఉంది సార్, ఆ శవం ఏందో అని అంటున్నారంటే మేము పోయి చూస్తే ఆ శవం దగ్గర ఒక చిట్టి దొరికింది. ఆ చిట్టిలో ఏముందయ్యా అంటే, పెద్దమ్మ తల్లి నీకు నేను మొక్కుకున్నా, నేను తెలంగాణ వ్యతిరేకులు నిజామాబాద్ బై ఎలక్షన్లలో ఓడిపోతే నేను నీకు ప్రాణం ఇస్తాని మాటిచ్చిన తల్లి, తెలంగాణ వ్యతిరేకులు ఓడిపోయినరు తల్లి, అందుకొరకే మాటిచ్చినట్టుగా నా ప్రాణాన్ని నీకు అర్పిస్తున్నానని చెప్పి ఠాగూర్ ఆడిటోరియం ఎదురుగా ఇషాంత్ రెడ్డి ప్రాణాలు తీసుకుంటారు. ఇషాంత్ రెడ్డి శవాన్ని మేము, ఎర్రోల సీను, బాలు, సుమను, కళ్యాణ్, రకరకాల పార్టీలకు పోయినరొచ్చు, పెడమర్తి రవి, కళ్యాణ్, శ్రీకాంతరావు, వీళ్ళందరూ అప్పుడు గొప్ప నాయకులు క్యాంపస్లో. క్రిషాంక్, కొంగర మహేష్, వీళ్ళు ఏ పార్టీలో ఉండొచ్చు కాక అందరం ఆ రోజు ఈ శవాన్ని పట్టుకొని ఎన్సీసీ గేట్ ద్వారా పోలీసు వాళ్ళు వద్దంటున్నా పోయి అక్కడికి పోయినాం. అదేవిధంగా సిరిపురం యాదయ్య జనవరి 20వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి, మాకు తెలంగాణ బిల్లు పెట్టరా అని చెప్పి అసెంబ్లీ ముట్టడికి కృష్ణవేణి హాస్టల్ నుంచి వేలాది మంది విద్యార్థులు వస్తుంటే మేము వద్దు బిడ్డ, పోకండి బిడ్డ, ఫైరింగ్ అయితే చచ్చిపోతారు బిడ్డ అని చెప్పి ఆపితే, సిరిపురం యాదయ్య ఎన్సీసీ గేటు పక్కలుండే త్రివేణి హాస్టల్ లోపలికి పోయి ఆ బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని, మేము ఓడిపోయినట్టేనా, మాకు తెలంగాణ రాదా, అయితే మా ర్యాలీని ఆపిన పోలీసులను పట్టుకొని నేను చస్తా వాళ్ళు చావాలని చెప్పేసి మండే అగ్నిగోళం అయ్యి
పోలీసుల వ్యాన్లో దుంకిండు సిరిపురం యాదయ్య. నేను అడిగిన, బిడ్డ నీది ఏ ఊరు? తెలంగాణ. మీ నాయన పేరు ఏం పేరు? తెలంగాణ. మీ అమ్మ పేరు ఏం పేరు? తెలంగాణ. నీ పేరేం పేరు? తెలంగాణ అని అన్నాడు సిరిపురం యాదయ్య. మిత్రులారా, నేను ఇవన్నీ చెప్తున్నప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా మీ ప్రాణాలను తీసుకోమని అనడం లేదు. మీరందరూ కూడా అందరికన్నా గొప్పగా మీ ప్రాణాలను ప్రేమించాలి, మీ జీవితాలను ప్రేమించాలి, మీ ఊరిని ప్రేమించాలి, మీ అమ్మా నాన్నలు ప్రేమించాలి, వాళ్ళను గౌరవించాలి, మీ చుట్టుపక్కల ఉండే ఎంతో మందిని ప్రేమించాలి. కానీ నేను చెప్పాలనుకున్నది ఏందయ్యా అంటే, తెలంగాణ ఇలాంటి గొప్ప త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డ తెలంగాణ ఈరోజు దోపిడీ దొంగల పాలైంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. మిత్రులారా, విద్యార్థులంటే ఏ విధంగా ఉండాలి, యువకులంటే ఏ విధంగా ఉండాలి? కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు, నేను సైతం ప్రపంచాగ్నికి అశ్రు ఒక్కటి ధారపోస్తాను అని ఆలోచించే వాళ్ళుగా ఉండాలి యువకులు. మన కళ్ళ ముందరనే ఇక్కడే మీ మాడుగుల పక్కన ఉండే మాడుగుల, అదేవిధంగా మరి కడ్తాల, అమన్గల్ పక్కనే ఉండే నాదర్గుల్ అనే ప్రాంతంలో 373 ఎకరాల ప్రభుత్వ భూమిని, 7,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకైన పొంగులేటి హర్షారెడ్డి, ఇంకా కొంతమంది దుర్మార్గులు, మెగా కృష్ణారెడ్డి, వీళ్ళందరూ కలిసి 7,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అప్పనంగా బలవంతంగా మన కళ్ళ ముందరనే పేద ప్రజలందరినీ కూడా తన్నుకుంటూ ఘోరంగా హింసిస్తూ వాళ్ళందరినీ భూమి నుంచి పారదోలి 7,000 ఎకరాల కోట్ల భూమిని కైవసం చేసుకుంటే ఎక్కడ పోయింది తెలంగాణ యువతరం? ఎక్కడ పోయారు సిరిపురం యాదయ్య వారసులు? ఎక్కడ పోయారు శ్రీకాంతాచారి వారసులు? 1,50,000 కోట్ల రూపాయల ఖర్చు పెడతానని చెప్పి 3,200 ఎకరాల భూమిని మూసీ నది పరివాహక ప్రాంతంలో నేను ఇల్లు కూలగొట్టైనా సరే, మీ ఊర్లను వల్లకాడు చేసైనా సరే ఆ 3,200 ఎకరాల భూమిని గుంజుకుంటాను. దాంట్లో నేను అదానితో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిస్తాను, అంబానీతో కట్టిస్తాను, మెగా కృష్ణారెడ్డితో కట్టిస్తాను అని చెప్పి 1,50,000 కోట్ల రూపాయల దోపిడీకి పన్నాగం పన్నుతే ఎక్కడ పోయారు కుర్రవాళ్ళు? ఎక్కడ పోయారు విద్యార్థులు? ఎక్కడ పోయారు తెలంగాణ జంజీ? ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది కోట్లాది మంది బిడ్డలకు ఉన్నత విద్యను పరిచయం చేసి రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు తరతరాలుగా బర్లు కాస్తూ గొర్రెలు కాస్తూ వివక్షకు గురైన ఎంతోమంది బిడ్డలను ఉన్నత విద్యకు పరిచయం చేసి విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీషు భాషలో చదివే గొప్ప అవకాశం కల్పించిన ఫీ రియంబర్స్మెంట్ పథకం మన కళ్ళ ముందరనే కరిగిపోయింది ఒక కలలాగా. మొన్న హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏం చెప్పింది? హైకోర్టు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ప్రైవేటు కళాశాలలు కానీ ఒకవేళ ప్రభుత్వం మీకు ఫీజులు ఇవ్వకపోతే విద్యార్థుల ముక్కు బిండి వసూలు చేయండి అని చెప్పి 15 కాలేజీలకు ఆర్డర్ ఇచ్చింది. నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కాలేజీ పోలేదేమో కానీ మా అమన్గల్ బిడ్డలు పోలేదా కాలేజీకి? మా వీక్షిత్ పోలేదా? మా బాలునాయక్ పోలేదా? మా కురేషి పోలేదా? మా రఘు పోలేదా? మేమందరం పోవద్దా? మా తల్లిదండ్రులు గొర్రెలు బర్రెలు కాసి రెక్కాడితే డుక్కాడి కుటుంబాల్లో పడి మరి అక్కడి నుంచి అలాగే బొందలగడ్డలో పడ్డా మేము కూడా అదే బొందలగడ్డన పడాలనా? మేము చదువుకోవాలని ఆనాడు కేసీఆర్ గారు ఎంతో గొప్పగా రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఒక గొప్ప ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ గారు కూడా కంటిన్యూ చేసి ఇంకా గొప్పగా తయారు చేస్తే 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఆ ఫీజులు అడిగిన కాలేజీలను కేసులు పెడతాం బిడ్డ అని బెదిరించి ఇప్పుడు లోపాయికారిగా హైకోర్టులో వాదించకుండా ప్రైవేటు కళాశాలలకు అనుకూలంగా తీర్పొచ్చినా మిన్నకుండా ఉండి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొన్న ఇబ్రహీంపట్నంలో ఏవిఎన్ రెడ్డి అనే ఒక బీజేపీ ఎమ్మెల్సీ పెట్టిన లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కు రిబ్బన్ కట్ చేయనిక పోయిండు. నేను అడుగుతున్నా, లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు ఎంత ఉంటుంది? 5 లక్షలు ఉంటుంది. ఎవరు కడతారు నాయన 5 లక్షలు? నీ కొడుకు కడతాడేమో రేవంత్ రెడ్డి, నీ బిడ్డ కడతాడేమో, నీ మనవాడు కడతాడేమో.
మా బిడ్డలు కట్టలేరయ్యా. అందుకరికే కదా కేసీఆర్ గారు మా అందరికీ గురుకులాలు పెట్టి ప్రతి బిడ్డకు సన్న బియ్యం పెట్టి 2 సార్లు నెలకు 2 సార్లు చికెన్ పెట్టి, నెలకు 2 సార్లు మటన్ పెట్టి, 4 సార్లు చికెన్ పెట్టి, నెయ్యి పెట్టి, సన్న బియ్యం ఇచ్చి ఆంగ్ల భాషలో విద్యాబోధన నేర్పించి ఇక్కడ మీ దాంట్లో చాలామంది కూడా మా దగ్గర చదువుకున్నారు. ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. ఐ షల్ బీ ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్. ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ డిఫరెంట్. ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై. ఐ షల్ బీ హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్. ఐ షల్ నెవర్ బ్లేమ్ అదర్స్ ఫర్ మై ఫెయిల్యూర్స్. ఐ షల్ రిపే వాట్ ఐ బారో. I shall neither beg nor cheat. I shall never fear the unknown. I shall never give up అనే ఒక కొత్త భాషను తెలంగాణ బిడ్డలకు నేర్పించింది కేసీఆర్ కాదా? అలాంటి ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తున్న నువ్వు చరిత్రహీనుడివి కాదా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించండి. వీటి గురించి కదా మనం ఈరోజు రోడ్డెక్కాల్సింది. ఎక్కడ పోయారు ఈ జంజీ? మిత్రులారా, బంగ్లాదేశ్ చూడండి, షేక్ హసీనా ఇంటి నుంచే హెలికాప్టర్ వేసుకొని పారిపోయింది. నేపాల్లో జంజీ మాకి ప్రధానమంత్రి వద్దు అంటే బంద్, వద్దు, కొత్త ప్రధానమంత్రి వచ్చారు. శ్రీలంకలో ఏకేడి వచ్చారు, అనురాధ కుమార్ దిశనాయకే వచ్చాడు. జంజీ మీ చేతిలో ఉంది. దోపిడీ ప్రభుత్వాన్ని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి 1000 కోట్లు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ 1000 కోట్ల రూపాయలు చేస్తున్నారు. ఆ 1000 కోట్ల రూపాయలతోని ఎన్ని స్కూళ్ళు కట్టవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఎంత గొప్పగా ఆలోచించినట్టే, ఎందుకంటే మేమందరం వారితో పనిచేసినాం అధికారికి. మీరు అందరు అన్నారుగా, ఇప్పుడు మేము ఆ మీటింగ్లలో కూర్చుంటే నేను ఒకరోజు అన్నా, సార్ ఈ పిల్లలకు 12వ తరగతి కాగానే పెళ్ళిళ్ళు అవుతున్నా, ప్రత్యేకించి అమ్మాయిలకు వీళ్ళని ఎట్లన్నా కాపాడాలంటే అట్లనా, అయితే మరి ఏం చేద్దామంటే డిగ్రీ కాలేజీలు పెడదామంటే ఎన్ని పెడదామంటే మేము 5 పెడితే చాలు సార్ ప్రయోగాత్మక. అంటే 5 ఏందయా 30 పెట్టన్నాడు. 30 డిగ్రీ కళాశాలలు, దాంతో 75 అయినాయి. అవి పోయి తీరా 1000 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 8,000 కోట్ల రూపాయలు అప్పనంగా మా చేతిలో పెట్టిండు. 8,000 కోట్ల రూపాయలు ఒక్క తరం. అంటే ఎంతమంది డెవలప్ అయినారో ఒక్కసారి ఆలోచించండి. నిన్న బాబు జగ్జీవన్ రామ్ జయంతికి పోతే లా కాలేజ్ నుంచి అమ్మాయిలు వచ్చిండ్రు. అమ్మ మీరు ఎక్కడ చదువుతున్నారు లా అంటే, సార్ మేము కేసీఆర్ గారు పెట్టిన సోషల్ వెల్ఫేర్ లా కాలేజీలో చదువుతున్నాం సార్ అన్నారు. ఒకరోజు మా ఫ్రెండ్కి ఒక ఆయనకు యాక్సిడెంట్ అయితే చేవెళ్ళ రోడ్లో మేము భాస్కర మెడికల్ కాలేజ్కి పోతే, సార్ బిల్లు ఎవరు కట్టొద్దు, ఈ బిల్లు అంతా అవసరం లేదు, నేనే నన్ను చూసుకుంటా అంటే, నువ్వు ఎవరా అంటే, సార్ నేను ఇక్కడనే చిలుకూరు గురుకుల పాఠశాల చదువుకొని ఎంబీబీఎస్ చేసి పీజీ చేస్తున్న డాక్టర్ని సార్ అన్నాడు. అట్లా 1000 మంది డాక్టర్లు అయినరు, లక్షల మంది ఇంజనీర్లు అయినరు, అమెరికా పోయినరు, ఆస్ట్రేలియా పోయినరు, లండన్ పోయినరు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎవరినైనా పంపించిండా? ఎంతమందిని పంపించిండు? అంటే మెస్సీతోని ఫుట్బాల్ ఆడుతున్నా అంటాడు. ఈ మెస్సీతో ఫుట్బాల్ అయింది భయ్, నిన్న కూడా ఆడిండు ఫుట్బాల్. ఇక తెలంగాణ వేలుగా నిన్ను ఫుట్బాల్ ఆడేది ఒక్కటే తక్కువ ఉన్నది. ఇప్పుడు మా జంజీ వచ్చింది. ఇక అరే ఆకునూరి మురళితో విద్యా కమిషన్ పెట్టించిండు. ఆ విద్యా కమిషన్ మొదలు పెట్టుడే గురుకుల పాఠశాల బంద్ పెట్టుండ్రి అన్నాడు. ఎందుకయ్యా అంత కోపం మురళి గారు నీకు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నందుకే కదా కాన్స్టిట్యూషన్ రాసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వెనుక ఒక బరోడా మహారాజు ఉన్నందుకే కదా వారు అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నది. కేసీఆర్ గారు కూడా అలాంటి బరోడా మహారాజులాగా వేలాది మంది లక్షలాది మంది బిడ్డలకు సహాయం చేస్తా అంటే ఎందుకయ్యా నీకింత కోపం? మీ ముఖ్యమంత్రి నువ్వేమో మురళి గారేమో ప్రైవేట్ విద్య వద్దంటాడు, రేవంత్ రెడ్డి గారేమో ఇబ్రహీంపట్నం పోయి ఏవిఎన్ రెడ్డి లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో రిబ్బన్ కట్ చేస్తాడు. ఎట్లా చూడాలి? మనం చదువుకుంటాం, అందులో లేక్ ఫీల్డ్ రిబ్బన్ స్కూల్లో చదువుకోలేం. మిత్రులారా, నేను చివరిగా ఒక్కటే చెప్తున్నా, మీ అందరికీ బోర్ కొడుతుందా? చివరిగా ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, తెలంగాణ భవితవ్యం మీ చేతిలో ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మల్లుపట్టి విక్రమార్క, మరెందరో క్యాబినెట్ మంత్రులందరూ కూడా 1000 కోట్ల రూపాయలు వెనకేసుకొస్తున్నారు. ఆ 1000 కోట్ల రూపాయలు రేపు తెలంగాణకు తీసుకొస్తే ఆ తెలంగాణలో గొప్ప గొప్ప ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూల్స్ మన డబ్బుతోనే మనమే కట్టుకోవచ్చు. కేసీఆర్ గారు మీలాంటి బిడ్డలందరినీ 20,000 మందిని కాంట్రాక్టర్లుగా తయారు చేసి మీరందరూ కూడా బెంజి కార్లలో తిరగాలని, రేంజ్ రోవర్ కార్లలో మా పేద బిడ్డలు కూడా తిరగాలని కలలు కన్నారు. కానీ
మీ అందరికి ఒక నిజం చెప్తే మీరు పరిశాన్ అవుతారు మిత్రులారా. కానీ రేవంత్ రెడ్డి ఈ 20,000 మంది కాంట్రాక్టర్ల పొట్టగొట్టి మొత్తం కూడా బడా కాంట్రాక్టర్లకి ఇచ్చే విధంగా జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అందరు కూడా మీరు రోడ్ల మీద మీకెందుకుగా కాంట్రాక్టర్లు, మీరు పోయి బర్రెలు కాయండి గొర్రెలు కాయండి అనే విధంగా ఇలా తయారు చేసిండ్రు. నేను ఇవాళ చూసిన టెండర్ నోటిఫికేషను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఎక్కడ రిజర్వేషన్ లేదు. కేసీఆర్ గారు కలెక్టర్లందరికీ కూడా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పి బరాబరి పేద వర్గాలకు చెందిన వాళ్ళకి ఇవ్వాలంటే, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పిల్లలు సెకండ్ హ్యాండ్ బెంచ్ కార్లు కొనుక్కున్నారు కాంట్రాక్ట్లు చేసి. విద్యార్థులు సెకండ్ హ్యాండ్ బెంచ్ కార్లు, ఎందుకంటే మొదటి అంటే 1 crore అవుతుంది, సెకండ్ హ్యాండ్ బెంచ్ కార్లు కొనుక్కున్నారు. రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే దించుదామా వద్దా? 2 చేతులు ఎత్తి చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి, దించాలనా వద్దా? బరాబర్ దించాలి మిత్రులారా. మీరు కేవలం ఆమన్గల్లుకు మాత్రమే పరిమితం కాకుండా, తలకొండపల్లికి మాత్రమే పరిమితం కాకుండా పక్కనుండే కేశంపేటకు చెప్పండి, పక్కనుండే షాద్నగర్ చెప్పండి, మాడుగుల వాళ్ళు ఇబ్రహీంపట్నం చెప్పండి, ఇబ్రహీంపట్నం వాళ్ళు నాగార్జున సాగర్లకు చెప్పండి, చింతపల్లిలకు చెప్పండి, మాలోలకు చెప్పండి, అక్కడి నుంచి అచ్చంపేటకు చెప్పండి, అచ్చంపేట నుంచి నాగర్ కర్నూలుకు పోవాలి, నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్కు పోవాలి, కొల్లాపూర్ నుంచి వనపర్తికి పోవాలి, వనపర్తి నుంచి జడ్చర్లకు పోవాలి, జడ్చర్ల నుంచి పెబ్బేరు దాటి కృష్ణమ్మ దాటి నడిగడ్డకు పోవాలి, గద్వాలకు పోవాలి, అలంపూర్కు పోవాలి, అలంపూర్ నుంచి ఆసిఫాబాద్కు పోవాలి, ఆసిఫాబాద్ నుంచి గజ్వేల్కి రావాలి, గజ్వేల్ నుంచి జైరాబాద్కి రావాలి, అక్కడి నుంచి యాదాద్రికి రావాలి, అక్కడి నుంచి కోదాడకు పోవాలి, చివరిగా కొడంగల్ పోవాలి. కొడంగల్ పోయి రేవంత్ రెడ్డి గల్లబట్టి ఆయన గద్దె దించాలి. అక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరుకు పోవాలి, పాలేరులో పోయి అక్కడి నుంచి ఆయన దోపిడీ చేసిన డబ్బులన్నీ ముక్కు విండి వసూలు చేసి వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ డబ్బులన్నీ కూడా పేద బిడ్డల కోసం ఖర్చు పెట్టాలి. మళ్ళొక్కసారి చెప్తున్నా, సలోమిని గుర్తుపెట్టుకోండి, సలోమిని గుర్తుపెట్టుకోండి. వెలుగుమట్లలో ఆ ధ్వంసాన్ని అడ్డుకున్న సలోమిని గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఆ విధంగా పోరాడడానికి మీరు సమాయత్తం కావాలని ఈరోజు మా జయపాలన్న ఎంతో గొప్పగా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, రాబోయే రోజుల్లో మీరు ప్రతి చోట కూడా మొన్న అప్పారెడ్డిపల్లి పోతే మాడుగుల మండలంలో యువకులందరూ కలిసి మా చెరువును కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేస్తున్నారని ఆ చెరువు గట్ట మీద కూర్చున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోతే మాకు స్టైపెండ్ వస్తలేదు అని చెప్పేసి విద్యార్థులందరూ పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు ఆ విధంగా ప్రతి చోట కూడా పోరాటం చేయాలి. మీ కోదాడ సమస్య కొడంగల్ సమస్య కావాలి, అలంపూర్ సమస్య ఆసిఫాబాద్ సమస్య కావాలి, ఆమన్గల్ సమస్య కడతాల సమస్య కావాలి, బెల్దండ సమస్య కల్వకుర్తి సమస్య కావాలి, కల్వకుర్తి సమస్య మరి సిరిసనగండ్ల సమస్య కావాలి. మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వంతో మనందరం కూడా ముందరికి పోవాలని చెప్తూ, మరొక్కసారి మీరందరూ కూడా మరి తెలంగాణ భవన్ను పునీతం చేసినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ. గట్టిగా చెప్పండి భయ్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, జై తెలంగాణ.